సువార్త ప్రకటించని ఎడల నాకు యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే ప్రధాన ఆరాధన నీవే ప్రధాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన కొడాలి ఆరాధన స్తుతి ఆరాధన యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా స్తోత్రమయ్యా పరిశుద్ధాత్ముడా జీసస్ గ్లోరీ చప్పట్లు థాంక్ యూ మాస్టర్ నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చిందే పాడాలి పాడాలి నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అదములు అన్నది అధికారులను అదముల చేసిన నీకు అదములు అన్నది అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే ప్రధాన ఆరాధన నీవే ప్రధాన పడాలి పడాలి నీవే ప్రధాన ఆరాధన నీవే ప్రధాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి చప్పట్లు స్తోత్రం స్తోత్రం చప్పట్లు అయ్యా పరిశుద్ధాత్మ దేవా అయ్యా యేసయ్యా థాంక్ యూ లార్డ్ నీ కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని పాడాలి చప్పట్లు కొట్టు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలన ప్రథమ బలముగా పాత్రపరచిన నీకు అనతి కాలన
ప్రథమ ఫలముగా పాపపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆత్మపూర్లు చేయండి నాయన. ఆనందించుడు ప్రభు, నన్ను ఆనందించుడు. పరిశుద్ధాత్ముడా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. రెండు చేతులెత్తి నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ దాసుని నన్ను మరుగుపరుచుకో. సిలువలో ఒక పాత్రగా వాడుకోనైనా, దుమ్ముకి ధూళికి ధూళినైనా ఇంత ప్రయాసపడి తీసుకొచ్చావు. ఈ ఉదయ వేళలో ప్రజలను దర్శించటానికి నాయన, ఒక వర్తమానం ప్రజలకు పంచటానికి తండ్రి, నీ ఉపదేశాన్ని ఆడగమరచకుండా నీ అభిషేకపు సన్నిధిని ప్రతి ఒక్కరి మీద విడుదల చేసి ఈరోజు నువ్వు నాతో ఉండి మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కూర్చోండి, ఇటు జరిగి కూర్చోండి. ఇటు రండి కొంచెం ఎదురుగా ఇలా రండి. జరగండి. మీరు ఇటు తిరగండి, నాకు వెళ్ళి తిరగండి చాలు. ఇటు తిరుగుతారు, క్రాస్ కొంచెం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అబ్బాయి మధ్య మధ్యలో పాటలు పాడుతూ ఉంటాను, లైన్లో ఉండు. ప్రైజ్లా. ముఖ్యంగా ఈ స్థానిక దైవజనులు, మా ఆత్మీయ నాయకులు జీవన్ కుమార్ అయ్య గారిని బట్టి, దైవజనురాలు అక్కను బట్టి, కూడి వచ్చిన దైవజనులను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలయ్యా. ప్రభు ఆత్మ మీకు నాకు తోడుగా నడిపించును గాక. దేవుని బిడ్డలారా, ఉదయం కూడా చాలా వర్షం. అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, అయ్యగారు వర్షము ఏం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రండి, సమయాన్ని వ్యర్థపరచొద్దు. మనం కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. ఎస్, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి.
నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె ఏమేస్తారంట? చెప్పాలమ్మా, ఏమేస్తారు? మువ్వ వేయుదురు. నేను అడిగాను, ఈ నీతిమంతులు ఖర్జూర వృక్షములాగా ఎలా మువ్వ వేస్తారు? వాళ్ళు ఎలా మువ్వ వేస్తే వాళ్ళు దీవించబడతారు? ఈ నీతిమంతులు అనే ఒక సబ్జెక్టు, నీతిమంతుల గుడారాల్లో రక్షణ సునాదాలు వినబడతాయి, నీతిమంతులు ఖర్జూర వృక్షంలాగా మువ్వ వేస్తారు అని ఆలోచిస్తే, నీతిమంతుల్ని ఖర్జూర చెట్టు ఒకటి ఉంది, దాంతో పోల్చాడు. దైవజనులు పోల్చారు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. నాకు మీరు రెస్పాన్స్ ఇస్తే ఆమేన్. నీతిమంతులు దేనితో పోల్చారంటే ఖర్జూర వృక్షముతో పోల్చారు. ఈ ఖర్జూర చెట్టు లోతైన భక్తి చేసే వారికి పనికి వస్తుంది. నార్మల్ భక్తి చేసే వాళ్ళకి ఈ ఖర్జూర చెట్టు పనికి రాదు. ఇది లోతైన భక్తి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆత్మీయులు ఎవరైనా ఉంటే, దేవుని చేత నడిపించబడే వాళ్ళు ఎవరైనా ఉంటే, వారికి పనికొచ్చే చెట్టు పేరే ఖర్జూర వృక్షం. ఇది ఎక్కడ పెరుగుతుంది అని అంటే, అక్కడక్కడ పెరగదు. ఇది అరణ్యములో పెరుగుతుంది. ఇది అరణ్యములో పెరుగుతుంది ఈ ఖర్జూర వృక్షం అనేది. ఇది లోతైన భక్తి చేస్తుంది. అంటే లోతుగా వెళ్ళిపోతాయి దాని ఏళ్ళు. ఇంచుమించు దాని ఏళ్ళు ఎంత దూరం పోతాయి అంటే 40 అడుగుల దూరం వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత దూరం పోతాయి నాన్న? 40 అడుగుల దూరం లోపలికి వెళ్ళి ఆ ఓటను తీసుకుని దేవుని వైపు చూస్తూ ఇది బ్రతుకుద్ది. ఇది ఎడారిలో ఉంటుంది. ఇది ఎడారిలో ఉంటుంది. అన్ని చోట్ల ఉండదు ఈ ఖర్జూర చెట్టు. దీని కాయలు చాలా మాధుర్యంగా ఉంటాయి. దీనిలాగా నీతిమంతులమైన మనము దీన్ని పోలుస్తూ చెప్తున్నాడు. నీతిమంతులు దేవుని మందిరములో, ఆవరణములో వాళ్ళు వర్ధిల్లటం, దేవుని మందిరంలో వాళ్ళు ఉండటం, లెబోనోను లాగా, దేవదారులాగా వాళ్ళు ఆశ్రయించబడటం, వాళ్ళ భక్తి జీవితం ఖర్జూర చెట్టులాగా ఉండాలని ఈ బైబిల్ మనకు సెలవిస్తున్న ఈ పగటి వేళ సందేశం అది. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎవరన్నా భక్తి చేయగలిగితే దీనిలాగా చేయండి. దేనిలాగా? ఖర్జూర చెట్టులాగా మనం చేయాలి. ఖర్జూర చెట్టు ఎడారిలో, అరణ్య ప్రాంతములో ఇది పెరుగుతుంది. దీనికి మనుషులు ఎవరు సహాయం చేయరు, దీనికి ఎవరు తోడు రారు. ఇది దేవుని వైపు చూసే బ్రతుకుద్ది ఈ చెట్టు. ఆకాశం వైపు చూస్తూ తన ఏళ్ళు లోతునకు వేసుకుని భక్తి చేస్తూ మొదలుపెట్టుద్ది. అలాంటి జీవితం కలిగింది ఖర్జూర చెట్టు. ఎందుకో నాకు ఇక్కడ ఈ సందేశం చెప్పాలని, చెట్ల గురించి చెప్పాలని ఎందుకో నాలో ఒక ప్రేరేపణ. ఉర్రబషకాలందర హల్లెలూయా. చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి ఆమేన్. శ్రమల్లో ఈ చెట్టు నిలబడుతుంది. శ్రమల్లో నిలబడుతుంది, లోతుగా నిలబడుతుంది, ఎడారిలో నిలబడుతుంది. అందరిలాగా చేయదు. ఇది నలుగురితో నారాయణ, కులంతో గోయింది అంటారు కదా, వాళ్ళలాగా చేయదు. నువ్వు వెళ్తున్నావు అంటే నేను వెళ్తున్నాను, అలా కాదు. ఇది శ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా, కన్నీళ్ళలో కూడా నా ఏరులో లోతుగా వేసుకొని నేను దేవుని వైపు చూసి బ్రతుకుతాను. ఒక నిరీక్షణ దీనికి ఉన్న అనుభూతి. అయితే దీనిని ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాకు కనపడ్డాయి. చాలా విషయాలు కనపడ్డాయి. కొన్ని మెయిన్ దేవుని చిత్తమైతే ఈసారి నేను ఉంటాను, ఈరోజు ఉంటాను కాబట్టి ఈసారి వచ్చినప్పుడు విషాదకరంగా ప్రతి దైవజనుడికి ఒక మంట ఉంటుంది. ఆత్మలో రేపాలని, దేవునికి అప్పగించాలని. ఈ తప్ప ఏ సేవకుడికి ఏ ఆశ ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆశలు కలిగిన మందిరమే ఇది. ఆత్మలు పరలోకం తీసుకెళ్ళే ఆ ఆశ అంతే. లోక సంబంధమైన మహిమ లేదు ఇక్కడ. దేవుని ప్రసన్నతమైన మహిమ. ఆయన నా మహిమలో మీరు దీవించబడాలి అన్నాడు బైబిల్ సెలవిస్తుంది. నా మహిమను మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. మోషే ఆ మహిమను చూపెట్టు అన్నాడు, కానీ ప్రభు అంటున్నాడు నా మహిమ మీకు ఇస్తానంటున్నాడు.
ఈరోజు దేవుడు ఎదుట నువ్వు నిలబడాలి అని అంటే ఖర్జూర చెట్టులాగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ ఖర్జూర చెట్టు యొక్క అనుభూతిని చూస్తున్నప్పుడు ఖర్జూర చెట్టు ఎలాంటి భక్తి చేసింది అంటే లోతుగా భక్తి చేస్తుంది. ఏం భక్తి చేస్తుంది చెప్పండి? లోతుగా భక్తి చేస్తుంది. పై భక్తి చేయబాకండి. వారం రోజుల భక్తి, నెల రోజుల భక్తి, సంవత్సరం భక్తి, కొత్త మురుపు భక్తి, పాత మురుపులు ఇంకో భక్తి వద్దు. ఈరోజు ఫుల్ స్టాప్ చేయటండి. నిజంగా చేయగలిగితే మీ ఏరులు లోతునకు 40 అడుగుల లోతునకు వెళ్ళిపోవాలి. అలా లోతైన బండ మీద కట్టబడిన పునాది వర్షాలకి, తుఫాన్లకి, గాలికి అది ఊగదు కదా. మీరు కూడా ఊగరు, మీరు కూడా కదిలించబడరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా మీరు ఉండాలి. ఈ ఉదయం మీరు అలా ఉండాలి. అందుకే ఖర్జూర చెట్టుని తీసుకొచ్చి నా ముందు పెడుతున్నాడు దేవుడు. శ్రమల్లో, కష్టాల్లో, కన్నీళ్ళల్లో తన అడుగులు ఎలా ఉన్నాయంటే లోతునకు వేస్తూ దేవుని వైపు చూస్తూ బ్రతుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రఫ్గా ఒక మాట చెప్పి నేను ముందు తీసుకెళ్తాను. ఇది ఎదగాలనంటే, ఈ చెట్టు ఎదగాలనంటే, బాగినండి, ఎదగాలనంటే ఏరు లోతుకు వేసుకుంటుంది. రెండోది తనకున్న పాత రెమ్మలు ఉన్నాయి చూసారా, పాత రెమ్మలు. ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టుకి ఏమొస్తాయి? మట్టలు వస్తాయి. ఆ మట్టలు ఏం చేస్తుందంటే పాత మట్టల్ని వదిలేస్తుంది, అది కింద పడుద్ది. ఇది కూడా ఇది ఎదగాలనుకుంటప్పుడు ఏం చేస్తుందంటే పాత మట్టలు ఉంటాయి, పాత మట్టలు దాన్ని వదిలేస్తుంది. మనం ఎదగాలి అనుకోవాలి, ఎదగాలి ఎప్పుడు ఇక్కడే ఉండకూడదు, ఎదగాలి. స్టెప్ బై స్టెప్ ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలి, భూ సంబంధంగా, కుటుంబ సంబంధం కూడా ఎదగాలి, అన్నిట్లో ఎదగాలి. అయితే ఎదిగే టైంలో పాత రెమ్మలను చూసారా, పాత మట్లను చూసారా, ఈ చెట్టు వదిలేస్తుంది. నువ్వు కిందకు పడిపో అంటది. నేను పైకి ఎదగాలి, నేను దేవుని వైపు చూస్తున్నాను, నా గురి యేసయ్యా, నేను ఎదగాలి. కాబట్టి పాత రెమ్మలను ఉంటే, పాత మట్లుంటే వదిలేస్తుంది, అవి కింద పడిపోతాయి. కొంతమంది ఎదగట్లేదు, మీరు గమనించండి. వాళ్ళు ఎదగట్లే కారణాలు ఉన్నాయి వాళ్ళల్లో. పాతవి పులిసిన పిండి, పులిసింది ముద్దలో కొంచెం పెడితే పిండి అంతా ఏమైపోయింది? పులిసిపోయింది. చిన్న బలహీనతలే, చిన్నవే, స్మాల్ బలహీనతలే మన ఎదుగుదలను ఆపుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నాయి? మన ఎదుగుదలను ఆపుతున్నాయి. అవి ఎందుకు ఆపుతున్నాయి అనంటే పాత రెమ్మలు ఉన్నంత కాలము ఈ చెట్టుకి చిగురింపు రాదు. అంటే దానిలో నుంచి ఆకులు పచ్చగా బయటికి రావు, పాతివి వదలాలి. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తమ్ముడా, ఎఫ్ఎస్సి గ్రంథం అనుకుంటున్నాను, చదువు. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక అనుకుంటా. ఒక మాట రాయబడి ఉంటుంది అక్కడ. హల్లెలూయా. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను, సమర్పణతో సేవించెదము నిన్నే. తప్పదు ఒకటి పాప. ఆరాధించు సమర్పణతో సేవించెదము నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే, నూతన గీతము నే పాడెదా, మనోహరుడా యేసయ్యా. యేసయ్యా మా పాడన పాడండి. సారీ, స్తోత్రం. ఉద్యోగంగా, విస్తారుగా, గ్లోరీ.
చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాటి కూడా నీకు సాటెవరు, స్వార్థమెరుగని సాటి కూడా నీకు సాటెవరు. నీవే నా ప్రాణము, నీకు వీడి హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదవండి నాన్న. 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృజించబడి నవీన స్వభావమును ధరించుకొనుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, గమనించండి, పాత రెమ్మలు అనేవి అది వదిలేసినప్పుడు దానికి ఏమొస్తుందంటే చిగురింపు వస్తుంది. ఇప్పుడు చిగురించట్లేదు, మనం అభివృద్ధి పరచబడట్లేదు. మనము ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి అని అంటే ఖర్జూర చెట్టులాగా ఉండాలి అని అంటే పాత రెమ్మల్ని తనకి ఏం చేస్తుందంటే వదిలేస్తుంది. పాత బుద్ధులు వదలాలి. కొంతమంది పాత స్వభావాలు మందిరాల్లో కూడా చూపిస్తుంటారు, కుటుంబాల్లో కూడా చూపిస్తారు. ప్రభు రక్తంలో చేతులు వేస్తుంటాం, బల్లలో చేయేస్తుంటాం, ప్రభు నామను స్తుతిస్తుంటాం. కానీ పాత బుద్ధులు వదలాలి, పాత చిత్తవృత్తి వదిలేయాలి. చిత్తవృత్తి ఎంత నూతన పరచబడిన వారమై నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దానికి ఆధారభూతుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొడతాం గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే మీరు గమనించాలి, ఈ నీతిమంతులు అనబడుతున్న వారు ఖర్జూర వృక్షములాగా ఎందుకు మూవ్ వేస్తారంటే ఖర్జూరము చెట్టు లోతైన భక్తి చేస్తుంది, పాత రెమ్మలను వదిలేస్తుంది. ఏం చెప్పండి అమ్మా? లోతైన భక్తి చేస్తుంది, పాత రెమ్మల్ని వదిలేస్తుంది. అలా ఎదుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. అలా ఎదుగుతున్నప్పుడు ఈ ఖర్జూర చెట్టు ఎవరి వైపు చూస్తుంది తెలుసా? దేవుని వైపే చూస్తుంది. ఎవరి వైపు చూస్తుంది? మీరు ఎవరి వైపు చూస్తున్నారు? ఒకవేళ ఈరోజు గమనించండి, మనుషులకి వెళ్ళి చూస్తున్నారా? డబ్బులకి వెళ్ళి చూస్తున్నారా? కులంకి వెళ్ళి చూస్తున్నారా? గోత్రాల వైపు, లోక సంబంధమైన సంప్రదాయాల వైపు మనం చూసామనుకో, మనం దేవుని వైపు చూడలేము. దేవుడు మనల్ని చూడాలంటే మనం ఆయన వైపు చూడాలి. మనం ఆకాశం తట్టే చూడాలి, ఎవరి తట్టు చూడకూడదు. వాళ్ళు సహాయం చేస్తారా, వీళ్ళు సహాయం చేస్తారా, అది ఇది లోక సంబంధమైనది లోపలికి రానియకూడదు. దైవ సంబంధమైన నిరీక్షణతో కూడిన విధానంలో నువ్వు ప్రభు వైపే చూడగలగాలి. తప్పకుండా దేవుడు నీ ఆశలను ఆశీర్వదించునుగాక. చెప్పండి గట్టిగా, ఆశీర్వదించునుగాక. ఇంకోటి గమనించండి, ఈ చెట్టు ఎక్కడ పడితే అక్కడ ఉండదు. గమనించండి, చెప్పండి. ఇది యేసయ్య పాదాల కింద ఉంటుంది ఎప్పుడు కూడా. ఎవరి దగ్గర ఉంటుందయ్యా? యెరూషలేములోకి వస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము. ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొన్న పోయి జయము, ఎస్ పేరిటవానికి జయము, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ ఖర్జూర చెట్టు మీరు గమనించండి, యేసయ్య పాదాల కింద పనిచేయడానికి ఇష్టపడతా ఉంది. ఎవరి కింద పనిచేయాలని ఇష్టపడుతుంది పెద్దయినా? ఎవరి కిందనైనా చెప్పాలి, ఎవరి కింద? యేసయ్య పాదాల కింద. యెరూషలేము ప్రయాణంలో యేసుప్రభు వచ్చాడు, గాడిద మీద ఊరేగించబడుతూ వస్తున్నప్పుడు ఖర్జూర చెట్టు యొక్క మట్టలు తీసుకుని ఆయన పాదాల కిందకి వెళ్ళిపోయాయి. దీనికి అర్థం ఏంటి అంటే, నేను ఎవరి పాదాల కింద ఉండను, నేను యేసయ్య పాదాల కింద ఉండాలి. ప్రైజ్ లార్డ్. నువ్వు దేవుని పాదాల కింద ఉండగలిగితే, ఆయన పాదాల దగ్గర ఉండగలిగితే
ఆయన నీ మీద ఉండగలుగుతాడు, నిన్ను ఊరేగించగలుగుతాడు, అనేకులకు నిన్ను చూపించగలుగుతాడు. నువ్వు దీవెనకరంగా మారుతావు. ఆ మనుషుల పాదాల కిందకి, మనుషుల చేతుల కిందకి, లోక సంబంధం వాటి కిందకి నువ్వు వెళ్ళిపోకూడదు. సాతాను భయంకరంగా అందరినీ చెదరగొడుతుంటాడు. సాతాను కిందకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. వాడి మాట వినాలో, వీడి మాట వినాలో, దీని మాట వినాలో, ఎవరెవరో మాట వినాలని మనుషుల పాదాల కిందకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళకూడదు. ఈరోజు దేవునికి స్తోత్రం. దేవుని పాదాల కిందకు వచ్చేసింది ఖర్జూర వృక్షం చెట్టు ఆకులు, దాని మట్టలు, దాని పరిస్థితి ఆయన కాళ్ళ కిందకు వచ్చేసింది. ఇప్పుడు ఆయన దాని మీద ఊరేగింపబడుతున్నాడు. ఎవరు దేవుని కింద ఉంటారో, ఎవరు ఆయన చేతుల కింద ఉంటారో, ఎవరు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటారో, గడప దగ్గర కనిపెడతారో, దివాళతను ప్రార్థన చేస్తారో, ఆయన వారి కన్నీళ్ళు, వారి బాధలు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గరికి పోయి నీ చేతి కింద పని చేస్తానయ్యా, వీళ్ళ దగ్గర పోయి నీ కులం కింద ఉంటానయ్యా, వాళ్ళ దగ్గర పోయి నీ పనులు ఏమైనా పెట్టుకోయా అని వాళ్ళ కింద వీళ్ళ కింద ఉండే బ్రతుకులు ఉన్నాయి చూసారా? ఈ బ్రతుకులన్నీ యేసే పాదాల కిందకి రావాల్సిందే. ప్రైజ్ లార్డ్. ఇలా ఎవరైతే యేసే పాదాల కింద ఉండగలుగుతామో, ఈ ఖర్జూర చెట్టు అంటుంది నేను ఆయన పాదాల కింద ఉన్నాను అంటుంది. ఇలా భక్తి చేస్తున్న అంటే పాత రెమ్మలు విడిచిపెట్టడం, ఆయన పాదాల కిందకి వెళ్ళటం, లోతుగా భక్తి చేస్తున్న వాళ్ళు దేవుడు ఏమంటే తెలుసా? నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు నాతో పాటు పరలోకంలోకి వచ్చేసే అంటాడు దేవుడు. నువ్వు నాతో పాటు పరలోకానికి వచ్చేయి, నీకు నేను సెక్యూరిటీని ఇస్తాను, సెక్యూరిటీ ఇస్తాను, పరలోకంలో కూడా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకని? నువ్వు దేవుని పాదాల కింద ఉండే వ్యక్తివి ఒకటి, రెండోది పాత రెమ్మల్ని విడిచిపెట్టే వ్యక్తివి, రెండు దేవుని వైపు చూసి బ్రతికే వ్యక్తివి. ఇది దేవుడు కోరుకుంటున్న ఒక ఉద్దేశం నీ పట్ల. లేత మొక్కలాగా ఉండాలి. ఒక మాట చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, లేత మొక్క, ముదురు మొక్కలు ఉంటాయి, ముదురు మొక్కలాగా ఉండకూడదు, లేత మొక్కలాగా ఉండాలి. ఆమేన్. యెషయా గ్రంథంలో ఉంటుంది కూడా ఆ మాట. యెషయా గ్రంథం చదువుతాముడు 60వ అధ్యాయము 21వ వచనం చదువు. ఏముంటుంది అక్కడ? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. ఆ వారిలో ఈ జను నీతిమంతులను చూడండి. యెషయా గ్రంథం 60:21. నేను నాటిన కొమ్మగాను నుండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నాటిన కొమ్మ, దేవుడు నాటిన, నాకలు చూడండి గట్టిగా, లేత మొక్క. యేస్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం చదువుతాముడు. యేస్కేలు 17:22 త్వరగా. యేస్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సెలవిచ్చున్నాడు. నేను తీసి దాన్ని నాటుదును, పైగా దాని శాఖలలో లేత దాని తుంచి అత్యున్నత పర్వతము మీద దాన్ని నాటుదును. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా. స్తోత్రం చెప్పండి కించ గట్టిగా. హల్లెలూయా. లేత మొక్కలాగా. ఏం మొక్కలాగా? లేత మొక్క అంటే తెలుసా మీకు? ముదిరిన మొక్కలు ఉంటాయి, లేత మొక్క ఉంటుంది, చిగురింపు మొక్క అంట. దాన్ని అట్లా తీస్తాడు, ఇరిగిద్ది అమ్మటే లేత. బెండకాయలు అమ్మ నాకలు చూడాలి గట్టిగా. బెండకాయలు ముదిరి తింటారా, లేత తింటారా? నాకలు చూసి చెప్పండి. మీరు కూర వండేవాళ్ళేనా? వండరా మీరు? మీ ఆయన వండుతారా? మీరు వండుతారా? చెప్పాలి. అయ్యా బెండకాయలు వండుతారా? ముదిరిన బెండకాయలు ఏం చేస్తారమ్మా మీరు? చెత్తలో పడేస్తారు, పనికి రావద్దు పొయ్యిలో కూడా పడేస్తారు. లేత బెండకాయ ఏమవుద్ది? ఇరుగుద్ది. లేతతనం ఇరుగాలి. దేవుని మందిరంలో సేవకుల దగ్గర లేత మొక్కల్లాగా ఉండాలి, దేవుడి దగ్గర కూడా లేత మొక్కల్లాగా ఉండాలి. ఆ లేత మొక్కలను ఆయన నాటుతాడంట, లేత మొక్కలు నాటుతాడంట. ముదిరిని నాటాడు దేవుడు. చాలామంది చర్చకు వస్తారు, కానీ కొందరుమంది ముదిరిన చెట్లు ఉన్నాయి, లేత మొక్కలు ఉంటాయి. దేవుడు లేత మొక్కను తీసుకుని యేసుకేలు 10:22 అన్న మాట ఏంటంటే, దాన్ని తుంచి ఎత్తైన ఒక పర్వతం మీద దాన్ని పెడతాడంట.
ఆడ పెట్టిన తర్వాత దానిలోంచి ఇంకొక లేత మొక్కను తీసి, అర్థమవుతుందా, ఇంకా పైన దేవదారు మొక్కను తీసి పైన పెడతాను అంటున్నాడు. ఎందుకు ఈ లేత మొక్కలు, ఈ లేత అనుభవం ఎందుకు అని అంటే, తుంచబడాలి. దైవజనుడు తుంచినప్పుడు నువ్వు తునగాలి, ఇరవబడాలి. ఇరిగితేనే యేసు ప్రభు అనేకులకు ఆహారంగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇరగరు. బాబు కొంచెం సౌండ్ సిస్టమ్ పెట్టరంటే పాస్టర్ గారు పని ఉంది అంటాడు. ప్రార్థన ఉపవాస కూడికి రమ్మంటే అయ్యగారు ఈరోజు కుదరదు మా ఆయన రమ్మన్నాడు డ్యూటీకి అంటాడు. వీళ్ళు వంగరు, వీళ్ళు ముదిరిపోయిన వాళ్ళు, వీళ్ళ వల్ల ఉపయోగం లేదు సంఘానికి. ఇంకా నలుగురిని వీళ్ళు పరిచర్య కూడా చేయనీయకుండా చేస్తారు. ఇదంతా ముదిరిపోయిన బెండకాయలు. లేతోళ్ళే దేవుని పనిలో పాస్ట్గా ఇరవగలిగేది. దైవజనుడు ఇరుస్తుంటే ఇరుగుతుందంటే దేవుడికి కూడా నువ్వు పనికి వస్తావు. ప్రైజ్ లార్డ్ చెప్పండి కొంచెం గట్టిగా. మాకు గంట ప్రార్థన చేయండి రా తల్లిలు, ఉపవాసం ఉండి అని అనుకో, అయ్యగారు నాకు ఈరోజు చాలా డ్యూటీ పని ఉందంటారు. ఈ వంగవి, ఈ వంగే మొక్కలు ఆయన అంటున్నాడు, ఒక మొక్కని నాటుతా, అది లేత మొక్కని నాటుతా, ముదిరిన మొక్కల్ని నేను నాటుతాను, ముదిరిన వాళ్ళని నాటను. అది ఎక్కడ తెలుసా? దేవుని సన్నిధిలో. బాగా గమనించండి, ఇక్కడ మీరు దేవదారు చెట్టులో నుంచి లేత మొక్కను తీసుకొని శిఖరమైన పర్వతాల పైన ఉంటుంది. ఇది అంటుంది ఈ లేత మొక్క బాగినాలి, నేను చూడు ఎంత హైట్లో ఉన్నాను అంటుంది. ఎందుకంటే తుంచి తీసుకెళ్ళి పెట్టిన దేవుడే నేను అక్కడ, నేను కింద పెట్టలా. ఎందుకని? నువ్వు ఇరవగానే ఇరిగావు, అందుకు పనికి వస్తావు. అర్థమవుతుందా మీకు? ఇరవగానే ఏమైపోయావు? ఇరిగావు, అందుకే పనికొచ్చి పైన పెట్టిన నిన్నేం చేస్తున్నాడంటే, నీలో నుంచి శాఖలుగా కొత్తదనముతో ఆశీర్వాదాలు చుట్టూరు నీకు ఒక దీవెనతో నేను నింపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తల్లులారా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటయ్యా అనంటే, ఖర్జూర చెట్టు వృక్షములాగా నువ్వు మువ్వ వేయాలంటే మువ్వ వేస్తుండే పాటు నువ్వు లోతైన అనుభవం కలిగి ఉండాలి, లోతుగా చేయాలి. పై భక్తి చేయొద్దు. గంటకో భక్తి, ఊరికో భక్తి, అర్థమవుతుందా? మనుషుల కోసం భక్తి. మా చర్చి కూడా చాలామంది వస్తుంటారు. ఒక ఆమె రాలేదండి, ఒక పక్కింటి ఆమె చర్చికి రాదు. ఎందుకమ్మ రాలేదంటే, ఆ ఎక్క రాలేదుగా అందుకనే రాలేదంటుంది. ఆ ఎక్క రాలేదని ఏం రాదంట చర్చికి. నేను అన్నాను, రేపు ఆ ఎక్క ఇబ్బంది పడుతుంది, నువ్వు ఇబ్బందులు పడతావని అంటుంది. చాలామంది వాళ్ళు వస్తేనే మేము వస్తాం, వీళ్ళు వస్తేనే మేము వస్తాం. ఇదేం భక్తి? మనుషులు చూసే భక్తి. లోతుగా నువ్వు వేయబడితే ఇగో మందిర తలుపులు వేధిస్తావు, మందిరంలో నువ్వు ఆరాధిస్తూ ఉంటావు. మహిమగల దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పైన అనేకులకి ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే యాకోబు కొడుకున్నాడు. ఎవరు బైబిల్లో? యోసేపు. ఎవరు అని చెప్పండి. నాకు కొంచెం వాయిస్ ఇబ్బందిగా ఉంది, నాకు జలుబు చేసి ఒక వారం నుంచి ఇబ్బంది పడుతున్నాను, అందుకే కొంచెం పట్టేసినట్టు మాట్లాడుతున్నాను. కానీ నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీ అందరితో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు కుమారుడు యోసేపు. యాకోబు యోసేపుని ఎలా దీవెన చేస్తా? యోసేపు 49 అనుకుంటున్నా, 22 వచనం, ఆదికాండం 49:22 చదవండి. యోసేపు నువ్వు ఫలించేటి కొమ్మ, ఊట వద్ద ఫలించేటి కొమ్మ, నీ రెమ్మలు ఇది గోడ ఎక్కి, నకలు చూడండి, గోడ ఎక్కి, అక్క నకలు చూడాలి, గోడ ఎక్కి ఎక్కడికి వ్యాపించాలి? గోడ ఎక్కిపోవాలి. నువ్వు ఫలించే కొమ్మవి. నిన్ను వ్యర్థంగా దేవుడు తీసుకురాలా. నేనేదో పడేశారు కదా, వదిలేశారు కదా, నా బ్రతుకంతే కదా అనుకోవద్దు. నిన్ను ఆయన నాటిన కొమ్మగా, నిన్ను నాటి ఫలించే కొమ్మగా నేను చేశాడు. నీ మీద ఏమవుతున్నావు? నువ్వు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తున్నావు. నీ నీడకి రావాలి, అందరూ నీ నీడకి రావాలి, నీ నీడకి రావాలి, నీ ఆశ్రయంకి రావాలి. అంత స్థితిలోకి నువ్వు వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ కొంతమంది ఫలించరు, అదే నా బాధ. ఎదగుదల లేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పినా వాళ్ళే, ఎన్ని సంవత్సరాల వాక్యం మెసేజ్ చెప్పినా వాళ్ళే, ఎన్ని పాటలు పాడినా వాళ్ళే. ఎంత ఎదిగినా 40, 20, 10
అభివృద్ధి లేదు. ఆత్మీయ కానుకలో అభివృద్ధి లేదు. కొంతమంది చూడండి, హలో స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా, స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. కొంతమంది ఉంటారా, దేవుని సన్నిధికి వస్తారా, ఊపుకుంటూ వస్తారు. కనీసం దేవుని సన్నిధిలో మనం ఏమి అర్పిస్తే సంపూర్ణ అవుతుంది? దేవునికి వస్తున్న కానుక కూడా సంపూర్ణంగా తీయాలి. నేను ఒకసారి ఇట్లాగే ఒక కుటుంబానికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు నన్ను పిలిచారు. కానుక గురించి చెప్తాను కోపాకండి. మళ్ళా అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, మీకు తెలియదు, నేను చూస్తున్నా కూడా చెప్తున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. కొంతమంది ఇలాంటివి ఎతుకుతూ ఉంటారు. ఏ పాస్టర్ దేని గురించి ప్రసంగం చెబుతున్నాడు, దాంట్లో తప్పులు ఏంటి ఎతికే వాళ్ళు ఉంటారు. అంటే విశ్వాసుల్లో ఉంటారు కొంతమంది, చెడు బుద్ధి యేసు నామములో కాలిపోను గాక. అది ఒక గలీజు బుద్ధి. ఒక మాట చెప్పాలంటే గలీజు బుద్ధి, అది పనికిమాల బుద్ధులయ్యి కొంతమందికి ఉంటాయి. వీళ్ళు ఎతికే పని, ఈ చర్చ ఏం చేస్తున్నాడు, అదేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఇదేం చేస్తున్నారు, వాడు దారు రూపాయి బిల్ల తీరుస్తున్నాడు. అయితే నేను ప్రార్థన చేస్తుంటే వాక్యం చెప్పయ్య గారు అన్నాడు. నన్ను వాక్యం చెప్తున్నా, నేను వెళ్ళిపోతున్నాను. అయ్యా ఆగాగు అన్నాడు. ఎందుకు ఏందయ్యా, ఎందుకు ఆగమని అంటే, అయ్యా చర్చికి వెళ్ళలేకపోతున్నాను, పక్షవాతం వచ్చింది, మంచాన పడి ఉన్నాను, అయితే నేను ఈ కానుక ఇవ్వాలయ్యా అన్నాడు. పక్షవాతం గలవాడండి, ఎవరు పక్షవాతం గలవాడు కానుక తీసిస్తున్నాడు. అయ్యా నాకు కానుక వద్దయ్యా, ఏదో దర్శించి ప్రార్థించి పోదాం అనుకున్నానంటే, అయ్యా నువ్వు ఎంత చెప్పినా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వాదం నాకు రావాలంటే నేను కానుక తీయాల్సిందే కదా. చూడండి, వాళ్ళ పిల్లలిద్దరూ జాబ్ చేస్తారు, వాళ్ళ కోడలిద్దరూ జాబ్ చేస్తారు, నలుగురు మన మందిరానికి వస్తారు. వాళ్ళకున్న మనసు చూడండి, పక్షవాయు గలవాడై ఉండి కూడా, మంచాన పడి ఉండి కూడా పిలుస్తున్నాడు. అమ్మ 1000 రూపాయలు పాస్టర్ గారికి అమ్మ అంటున్నాడు. నేను వద్దంటున్నా కూడా బలవంతంగా చేతిలో పెట్టున్నాడు. ఈరోజు దీవించబెడుతూ ఉన్నారు. వాళ్ళే కాదు, దేవుడికి సంపూర్ణంగా ఎవరైతే కానుక తీయగలుగుతారో వాళ్ళకి సంపూర్ణత జీవితం ఉంటుంది, సంపూర్ణంగా ఉంటారు. వాళ్ళ ఆర్థిక కొరతలే కానీ పరిస్థితులే కానీ అన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ భక్తి చేస్తున్న వీళ్ళందరినీ కూడా నేను పరలోకంలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. కావాలంటే బైబిల్కి రండి, చదువుదాం. ప్రకటన గ్రంథం, హెస్కేల్ గ్రంథం 41వ అధ్యాయము 18వ వచనం చదువుదాం తమ్ముడా. 41 హెస్కేల్ 41వ అధ్యాయము 18వ వచనం చదవండి అయినా. అది కూడా అండి 41వ అధ్యాయము. రైట్, ఒక నిమిషం 41వ అధ్యాయం తీయండి అమ్మా, బైబిల్ తీయండి తల్లులారా, మీ బైబిల్ పట్టుకోండి. దేవునికి స్తోత్రం. 41:18 వచ్చింది చదవండి అమ్మా. మీరు కూడా చదవండి తల్లులారా, చదవండి ఆయన. కెరూబులను ఖర్జూరపు చెట్లను ఉండెను, దానికి 2 కెరూబులు సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను, ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములుండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుషుని ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టున సింహం ముఖమును కనపడెను. ఈ ప్రకారం మందిరం అంతటి చుట్టూ ఉండెను. స్తోత్రం చెప్తారా గట్టిగా చెప్పండి అమ్మ, 2 చేతులు చెప్పండి. ఇప్పుడు ఖర్జూర చెట్టు నువ్వు అనుకో, మందిరంలో ఇటు పక్కన ఒక తోత ఉంటుంది, ఆ పక్కన ఒక తోత ఉంటుంది. ఎక్కడది? పరలోకంలో. ఎక్కడయ్యా? చూడండి, పరలోకంలో కూడా నేను ఉంచుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? నీవు ఇక్కడ వదిలిసిపోవాలని నిన్ను ఇక్కడ దేవుడు పరలోకం కూడా తీసుకెళ్ళిపోయి ఒక దూతనట్టు ఒక దూతను ఇటు పెట్టాడు దేవుడు. నీకు దూతలండి. జగన్ గారి కన్నా ఇప్పుడు ఈ మధ్యన ఎవరు ప్రభుత్వం చేస్తున్నారు, చంద్రబాబు గారి కన్నా సెక్యూరిటీ గార్డులు 4, 2, 3 ఉంటారు. వాళ్ళు 5 సంవత్సరాలు పనిచేస్తారు. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట, పరలోకం పోయిన తర్వాత ఖర్జూర చెట్టుకి ఇటు ఒక దూతని, ఇటు ఒక దూతను కావలి పెట్టాడు. అంటే 2 దేవదూతల మధ్యలో నువ్వు ఉన్నావు పరలోకంలో కూడా. అక్కడ నిన్ను ఉంచుకున్నాడు దేవుడు. కావాలంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చదువు తమ్ముడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ అధ్యాయము 9వ వచనం చదవాలి నాన్న. ఇదిగో అటు తర్వాత నేను ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఒకడు వచ్చి లెక్కింప చెప్పజాలని గొప్ప సమూహం కనపడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్నవారై ఖర్జూరపు మట్టలు చెత్తబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రె ఎదుట నిలవబడ్డారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
వాళ్ళు ఎక్కడ నిలబడ్డారంట అక్క ఎక్కడ నిలబడ్డారు వాళ్ళందరూ? సింహాసనము దగ్గర తెల్లని బట్టలు కట్టుకొని ఖర్జూరం మట్టలు పట్టుకుని ప్రభు దగ్గర కనపడ్డారు. ఇప్పుడు మీరు ఎక్కడ కనపడాలి? మీరు ఎక్కడ కనపడాలి? ఏమైనా ఎక్కిందా బోధ? నాకు అర్థమవుతుందా మీకు? మేము ఎక్కడ కనపడాలి? ఊర్లోనా? సంఘంలోనా? కాదు, ఉన్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన దేవుని వద్దట మీరు కనపడాలని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లేత మొక్కలాగా ముదురుపోయిన వాళ్ళలాగా ఉండొద్దు. సేవ అభివృద్ధి అవ్వాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీ కుటుంబాలు దీవించబడాలి. ఈ గ్రామం 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 కదిలిపోవాలి, పరిశుద్ధాత్మ చేత అందరూ నడిపించబడాలంటే లేత మొక్కల్లాగా మనం పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఖర్జూర వృక్షము మువ్వ ఎలా వేస్తుందో ఆ మువ్వలాగా మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాది కందుకూరు అండి, నక్కల జోడులు అందరూ. మాది కందుకూరు. నా పేరు మహేష్ పాస్టర్ అంటారు. ఒకవేళ కొంతమందికి నేను తెలిసి ఉండొచ్చు, గతంలో అయ్యగారి ద్వారా 2 సార్లు, పెద్ద దైవజనుల ద్వారా 2 సార్లు మెసేజ్లు కూడా చెప్పాను. మన బిట్రకుంటలో కూడా అయ్యగారు ఒకసారి పిలిచారు, ఇంకోసారి ఉపవాస కొడుకు కూడా వచ్చి చెప్పాను. అయితే నేను ఎలాంటి వాడిని తెలుసా? నా సాక్షి మీకు కొంచెం చెప్పాలనిపిస్తుంది ఈరోజు, లేదా చెప్పేటోని కాదు, చెప్పాల్సి వస్తుంది. నేను భయంకరంగా అలవాట్లు ఉన్నాయి నాకు. త్రాగుడు, పేకాట, గంజాయి, సిగరెట్లు అన్నీ అలవాట్లు ఉన్నాయి, మత్తు పదార్థాలు. మేము మొత్తం 6 మా ఇంట్లో. ఎంతమంది అమ్మ ఎంతమంది? 6. 6లో మగపిల్లలు 3, ఆడపిల్లలు 3. నన్ను మా వాళ్ళు పెంచలేక, అమ్మ వాళ్ళు అప్పుడు కట్లు కొట్టేవాళ్ళు. కట్లు కొడుతుంటే పెంచలేక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు మా పెదనాన్న నాకు ఇచ్చేశారు. అయ్యా నువ్వు పెంచుకో వీణ్ణి అని చెప్తే ఆయనకి 2 కళ్ళు కనపడ గవర్నమెంట్ ఉద్యోగస్తుని కొడుకుగా నేను పెరిగాను. కానీ నేను ఒక దత్తత తీయబడిన ఒక కుమారుని వాళ్ళకి మా ఇంట్లో పెంచడానికి మా అమ్మ వాళ్ళ నాన్న వల్ల కాలేదు. చాలా నిరుపేదలు. ఒక రోజు ఉంటే ఇంట్లో, ఒక రోజు మా ఇంట్లో అన్నం ఉండదు. నిజం చెప్తున్నాను. ఎవరన్నా కూర వేస్తారా, ఎవరన్నా అన్నం వేస్తారని నేను ఎదురు చూస్తే పక్కింటి వాళ్ళు తెచ్చి మాకు అన్నం వేసిన రోజులు ఉన్నాయి అప్పట్లో మా చిన్నతనంలో. బాగా గమనించండి. గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకున్నాయి. నేనేం చేస్తున్నానంటే కాస్త గాలి వాళ్ళతో సహవాసం మొదలైంది. గాలి వాళ్ళతో, సినిమాలు తిరిగే వాళ్ళతో, కుర్రోడిని కదా కుర్రశ్రేష్టాలు చేస్తూ తిరుగుతూ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం నాకు వచ్చింది. ఇక నాకు నెక్స్ట్ నాకే ఆ జాబు. అయితే నా యాశాలు చూసి ఇది కరెక్ట్ కాదులని చెప్పేసి నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. ఇప్పుడు నేను మా ఊరికి తిరిగి వచ్చేసాను, మా ఇంటికి నేను తిరిగి వచ్చేసాను. నన్ను తరిమేశారు. స్తోత్రం చెప్తారు కొంచెం గట్టిగా. తరిమేసి ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు నేను ఊర్లోకి వచ్చి పెయింట్ పని చేసుకుంటూ, సున్నము కొడుతూ పెద్ద మేస్త్రిని అయిపోయాను. నా దగ్గర ఒక 10 మంది కుర్రోళ్ళు పనిచేయడం మొదలుపెట్టారు. రోజు వస్తారు, బట్టు పడిస్తాను, తీసుకెళ్తారు. ఆ బిల్డింగ్ ఈ రంగులకి అన్నీ నేనే రంగులు ఇచ్చి పంపిస్తే వాళ్ళు వేసుకుని వచ్చేస్తారు. అలాంటి స్థితి నాది. ఇక నా పరిస్థితి చూసి మా అమ్మ ఏమనుకుందంటే వీడికి పెళ్లి చేద్దాము వీడని చెప్పి మా బంధువులలో ఒక అమ్మాయిని తీసి నాకు పెళ్లి చేసింది. స్తోత్రం. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది. నాకు అలవాట్లు, నా భార్యని బాగా ప్రేమించి, అయ్యా త్రాగుబోతుడు పెళ్ళమంటే లోకానికి చీపు అవుతుంది, నన్ను అర్థం చేసుకో అని చెప్పి ఒకసారి కాళ్ళు పట్టుకుంది. అయినా నాకు మారు మనసు రాలేదు. ఆ అమ్మాయిని అలా నమ్మించేవాడిని. తెచ్చుకుపోమని 10 రూపాయలు ఇచ్చేవాడిని. నేను పోయి ప్యాకెట్లో కూర్చుని లోపా బయట ఆడేవాడిని. మీకు తెలుసలేదు, లోపా బయటలో ఆడితే డబ్బులు బాగా వస్తాయి. నోట్లో కైని పెట్టుకోవాలి, గంజాయి సిగరెట్ పొడి గంజాయి వేసుకుని తాగాలి. భయంకరమైన వ్యక్తిని. బయటేమో ఈగల మోత, ఇంట్లో ఏమో అదే, ఇంట్లో ఈగల మోత, బయట పలకల మోత టైప్ నాది అయిపోతుంది. నాకు నా భార్యకి సమాధానం ఉండట్లేదు. బాగా గమనించండి. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేది, అయ్యా నా భర్తని మార్చొచ్చు కదా, నాకు ఆయన ఒక్కడే కదా ప్రభువా, మా ఇంట్లో ఎవరు నన్ను అంతగా ప్రేమించేవాళ్ళు లేరు కదా అని చెప్పి నా భార్య ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుని చిత్తం నా మీద ఉందనుకుంటా. దేవుడు నన్ను దర్శించాడు. ఎప్పుడయ్యా అంటే ఈ పెయింట్ పని చేస్తున్నప్పుడు కొందరు పెయింట్ వాళ్ళు ఏం చేశారంటే సప్తశ రంగులు వేయాలని పిలిచారు మేస్త్రులలో. టాప్ మేస్త్రి ఎవరంటే నేను 3వ స్థానంలో ఉన్నా. నేనే 3వ స్థానంలో ఉన్నాను. నన్ను పిలిస్తే నేను వెళ్ళి పెయింట్ పని దేనికి చేయాలంటే సప్తశులకి వెయ్యాలి
ఇలా కాదు వేసేది. ఇదేంటికి వేయాలమ్మా? సబ్స్టేషన్ అంటే, సబ్స్టేషన్లు అంటే కరెంట్ సబ్స్టేషన్లు ఉంటాయి కదా, ఆ తీగలు వస్తాయి కదా, అక్కడికి పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, వాటికి పైన వాటికి అన్నిటికీ వేసేయాలి. 4 కుర్రోళ్ళం వెళ్తాం, ఒక్కరోజే పని ఉంటుంది, 8,000 10,000 లోపల మాకు వస్తాయి. వెళ్ళాం, వేసేసాం. ఇలా వేసేయాలకి మళ్ళా సబ్స్టేషన్ రంగు వేయమని మళ్ళీ పిలిచారు. అది 2009 సంవత్సరం జూన్ నెల 13వ తారీఖు. జాగ్రత్తగా వినండి అమ్మా, స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. అయితే నేను వెళ్ళి వేస్తున్నాను. అయ్యా 4 కుర్రలు తీసుకుని వెళ్ళాను. 4 కుర్రలు నాతో పాటు వచ్చారు. నాతో పాటు 4 వచ్చారు. నేను 5 వచ్చారు, గుర్తులేదు, చాలామంది వెళ్ళారు రోజు. ఒక 4 5 వెళ్ళాం. 4 రంగు డబ్బాలు వేసి రంగు డబ్బాలు ఇచ్చి పైకి ఎక్కించాం. అందరూ వేసేస్తున్నారు. నేను నోట్లో కైని పెట్టుకుని సిగరెట్లు 2 దమ్ములు లాగి కింద పడేసి రంగు డబ్బా తీసుకుని నేను కూడా పైకి ఎక్కేసాను. జాగ్రత్త, చాలా జాగ్రత్త, మీరు వినాలి ఈ మాట. పైకి ఎక్కేసాను. ఎక్కిన తర్వాత నా పైన కుర్రోడు రంగు పోస్తున్నాడు, నా కింద రంగు పోస్తున్నాడు, వాడి కింద ఒక రంగు పోస్తున్నాడు. మొత్తం ఒక సబ్స్టేషన్ మీదనే ఉన్నాం. ఇంకో సబ్స్టేషన్ మీద గవర్నమెంట్ వాళ్ళు ఫీజులు తగిలించుకుంటున్నారు. అది ₹1 కోటి 2 కోట్ల ట్రాన్స్ఫార్మర్ అంట. ఆ ఊరు మొత్తానికి ఆ ట్రాన్స్ఫార్మర్ని కరెంట్ వస్తుంది, దాని నుంచి బయటకు వస్తుంది. ఎంత వస్తుంది ఈ కరెంట్ అంటే 33,000 కిలోహెర్ట్జ్ పవర్ వస్తుంది. ఫీజులు ఉన్నాయి, కింద నుంచి ఇలా అంటే పంచులు తగులుతుంటాయి. ఆ ఫీజుల దగ్గర నేను నిలబడ్డాను. ఒక ఫీజుకి ఇలా దాటాలి, ఫీజు ఇలా దాటి రంగు డబ్బా జరుపుకొని అల్యూమినియం పెయింట్ పూయాలి. ఒకటి పూసాను, ఏమీ కాలేదు. రెండోది కూడా పూసాను, ఏమీ కాలేదు. నా మనసు ఆ రోజు ఎందుకు బేజారుగా ఉంది, బాధగానే ఉన్నా. ఎందుకు బాధగా ఉన్నాను ఆ రోజు? 2009 సంవత్సరం జూన్ నెల 13వ తారీఖు, 2 దాటి 3 దగ్గరికి అడుగు పెట్టబోతున్నానంతే. అలా ఇలా రంగు డబ్బా ఈ చేత జరిపాను, ఇలా చేయి పెట్టబోతున్నాను, కాలు అలా వేసాను, చేయి ఇలా పెట్టబోతున్నాను. 33,000 కిలోహెర్ట్జ్ పవర్ అని టచ్ అయింది దీని మీద. ఈ చేయి దాని మీద పడిపోయింది. టీషర్ట్ వేసుకున్నాను కదా, దాని మీద పడిపోయింది. నా నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తం ఉబ్బికి ముక్కులోంచి నోట్ల నుంచి బయటపడతా ఉంది. దాని మీద పడిపోయాను. అమ్మ నాన్న అని విపరీతంగా అరుస్తున్నాను. నా పైన కుర్రోడు దూకేసేసాడు, ఆ పైన కుర్రోడు దూకేసాడు, నా కిందన కుర్రోడు దూకేసాడు. ఒక అబ్బాయి ఏమో బాబాయ్ దూకే అన్నాడు, ఒక ఆయనేమో మావా దూకే అన్నాడు, ఇంకో ఆయన అన్నా దూకే అన్నాడు. అందరూ దూకే అన్నారు. కానీ నేను కరెంటు సబ్స్టేషన్ యొక్క ఇంజన్లు తలకే పెట్టినట్టుగా తీగ మీద పడిపోయాను. ఈ తీగ కరెంట్ లాగుతూ ఉంది, నోట్లో నుంచి ముక్కులోంచి రక్తం వస్తుంది. ఈ దీని మీద పడిపోయి నేను తిరిగిపోయి 2 కడ్డీల మధ్యలో ఇరుక్కుపోయా. నా షర్టు నా ప్యాంటు అంత తగలబట్ట మొదలయ్యింది. నా గాయాలు మీకు పోయేటప్పుడు నేను చూపిస్తాను, మీరు బాగా గమనించండి. నేను అంతకుముందు ఆంజనేయుడి గుడికి అలా లోక సంబంధంగా విజయవాడలో గుండెల సెంటర్లో అవి తిరిగిన వాడిని. ఎవరిని పిలిచినా నా దగ్గరికి సమీపించలేదండి. నాకు బ్రతకాలని ఆశగా ఉంది. నాకు పుట్టిన బాబు అప్పుడే గుర్తుకొచ్చాడు, నా కళ్ళ ముందు కనపడుతున్నాడు. నేను చచ్చిపోతే ఈ రోడ్డు మీదకి వచ్చి నాన్న అని ఎవరిని పిలుస్తాడో? నేను చచ్చిపోతున్నాను కదా, ఈ అమ్మాయి ఏమైపోయితో అని ఒక అలాంటి గుర్తు నాకు వాళ్ళు గుర్తుకొస్తున్నారు. బ్రతికించండి రా అని నేను ఏడుస్తున్నాను. బ్రతకాలని ఆశగా ఉంది, ఎవరు నెట్టేవాళ్ళు లేరు. ఏమండి బాగా వినాలి, ఎడమ చేతులోండి గుండె కుడి చేతులకి గుండె కల్క్ అంటుంటే నొప్పి వస్తుంది. చచ్చిపోతానని నాకు కన్ఫర్మ్ అయిపోయాను. నేను చచ్చిపోతాను కదా అనుకుంటే నొప్పితోనే ఆ తీగ మీద సబ్స్టేషన్ దాని మీద పడిపోయాను. నాలో నుంచి ప్రాణం వచ్చేసింది. 2009 సంవత్సరం జూన్ నెల 13వ తారీఖు ఉదయం 11 గంటలకి స్పాట్ డెడ్. అయ్యా ఇప్పుడు బ్రతికున్నావు కదా, నీకెవరు ప్రాణం పోసారు కదా, ఇదే ఈ దర్శనం. చెప్తా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నేను చనిపోయిన తర్వాత వేలాడుతూ ఉంటే వాళ్ళు దూకేసి ఏం చేశారంటే అన్న మేనప్ అన్న, నోట్లోంచి రక్తం వస్తుంది, బ్లడ్ పడుతుంది, నొరకు వస్తుంది, కాలిపోతున్నాయి కదన్నా అంటే, అయ్యా మీరు ఏమాత్రం పట్టుకున్నా మీరు చచ్చిపోతారు.
33 లైన్ పవర్ అంతా స్పెండ్ అయిపోయి ఉంది. మేము ఎక్కడ ఎల్సీలు ఇలేదు, మేము కరెంటు కూడా ఇలా, ఎక్కడో పెద్ద లైన్ హైదరాబాద్ లైన్ కింద నుంచి వైర్ వెళ్ళింది, దాన్ని కరెంట్ లాగేసుకుంది. ఆ అబ్బాయిని బూడిద చేసి వదిలేస్తుంది. అప్పుడు మీరు శవాన్ని తీసుకెళ్ళాలి అని వాళ్ళు అంటుంటే, సార్ మా ఆయనే మేస్త్రి సార్, మమ్మల్ని తీసుకొచ్చాడు, ఇప్పుడు మేము ఊర్లోకి శవం తీసుకెళ్తే మమ్మల్ని ఎవరు కూడా బ్రతకనీరు సార్ అని. ఓ పక్కన ఈ ఫోన్ కాల్ మా అమ్మకి చెప్పగానే మా అమ్మ అక్కడ పడిపోయింది. నా భార్య చెప్పగానే మంచం పట్టుకుని కింద పడిపోయి దొల్లాడుతోంది. మా అన్నకి చెప్పగానే ఆట ఆపేసాడు. ఒక పక్కన టెంటు కుర్చీలు సిద్ధంగా పరుచుతున్నారు. ఓ పక్కన నా పరిస్థితి అంతా కూడా తీగల మీద కాలిపోయిన శవం వేలాడుతూ ఉంది. బాగా గమనించండి. ఇటువంటి టైంలో దేవుడి నా మీద ఎంత కనికరమో ఎంత ప్రేమో యేసయ్యకి, సాక్షాత్తు పరలోకమును విడిచిపెట్టి సింహాసనం నుంచి లెగిసి దేవదూతలను తీసుకొని తీగల మీద కాలిపోయి చనిపోయి నా దగ్గరకు వచ్చి ఒక చెయ్యి ఈ డొక్క మీద, ఇంకొక చెయ్యి డొక్క మీద అని గుంటు కొట్టుకోవడం మొదలైంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గుండు కొట్టుకోవడం మొదలైంది. నేను కళ్ళు తెరి చూసేళ్ళకి నా చుట్టూరు వెలుగు తిరుగుతూ ఉంది. కళ్ళు పట్టామన్నాయి, కళ్ళు తెరిస్తుంటే కళ్ళు పట్టమన్నాయి, వెలుగు తిరుగుతుంది. నేను చనిపోలేదు, ఇంక బ్రతికున్నాను. చూస్తే ఆ వెలుగుతుంటే ఆ వెలుగుతూ ఉన్నప్పుడు ఈ మెడ ఇటు తిప్పానంతే, ఇటు పాట్మంది అంతే. ఇటు తిరిగేళ్ళకి ఆయన దేవదూతలు పక్కన ఉన్నారు, ఆయన చేతుల్లో నేనున్నాను. ఆయన కళ్ళం నీళ్ళు కార్చుకొని 2 చేతులను పట్టుకొని ఉన్నాడు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ చెప్పండి, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. గ్లోరీ చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఉచితంగా రగిలించు భార్య. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకో, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకో, సింహాసన ఇచ్చినావు, సింహాసనములను మోసినావు, సింహాసనమిచ్చి గ్లోరీ, సింహాసనములను మోసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, యేసయ్యా ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, యేసయ్యా ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము. నా పక్కన ఆయన ఉన్నాడు, ఆయన చేతుల్లో నేనున్నాను. ఆ వెలుగు నన్ను చూసి యేసయ్య కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఉన్నాడు, నన్ను పైకి లేపుతా ఉన్నాడు.
నన్ను పైకి లేపుతూ ఉన్నాడు. అప్పటికి నోట్లో కైనే ఉంది, భయంకరమైన పాపిని, నేను ప్రభు పెట్టిన కాదు, చెప్పాను కదా భయంకర వ్యక్తిని. ప్రభు లేపుతా ఉన్నాడు. నా రెండు కాళ్ళు ఊగుతున్నాయి, నన్ను పైకి లేపుతున్నాడు. మాంసం ముద్దని పైనుంచి కింద పడేసే కింద గ్రానైట్ ముక్కలు ఉన్నాయి, పచ్చడి అయిపోతుంది. మా ఇంట్లో డబుల్ కాట్ మంచం ఉంది, డబుల్ కాట్ పొరుపు మీద పడుకోబెట్టినట్టుగా పైనుంచి వదిలేస్తే కిందకు వచ్చేళ్ళకి తెలియకుండా స్లో అయిపోయింది, కింద పడిపోయింది. వాళ్ళు కర్ర కట్టి శవాన్ని నేడదామనుకున్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి, అదిగో మేస్త్రి పడిపోయాడు పైనుంచి అని చెప్పి గబగబ వచ్చి బాబాయ్ అని కొడుతుంటే చూస్తున్నాను. కానీ వాళ్ళ మాట వినపడుతుంది, కానీ నా మాట్లాడటానికి నాలో ఏమీ లేదు. అప్పుడే దేవుని ఆ ప్రాణం నాలో కొట్టుకోవటం ప్రారంభమైన స్థితి. ఈ కాలు ఈ చెయ్యి అన్నారు, ఇక్కడ వెలాడుతూ ఉంది. నా కాయలు చూపిస్తాను. ఈ కాలు ఇటు అన్నారు, ఈ కాళ్ళు ఇటు, ఈ చెయ్యి ఇటు, రెండు వేసి ఒక కండవ కట్టి మున్సిపాలిటీలో కుక్కను లాక్కుని పోతే, సచిన కుక్క అట్లా లాక్కుని పోతారు. నన్ను లాక్కుంటూ తీసుకొచ్చి సబ్ స్టేషన్ లోపల, అంటే రూమ్ ఉంటుంది, రూములో పొనుకబెడితే నా చేతుల నుంచి రక్తం ఉబ్బికి బయటకు వచ్చేసింది. రక్తం కింద పడి ఉంది, రక్తం మడుగుల్లో నేను ఉన్నాను. అందరూ నా మీద ఉన్న సొక్కా ప్యాంటు అన్నీ కాలిపోయి ఉన్నాయి. చూడలేక బయటికి వెళ్ళిపోయారు, కిటికీ తలుపు వేసేసారు. నేను చూస్తే కాళ్ళు అంటే కాళ్ళు రాలేదు, చేతులు అంటే చేతులు రాలేదు. అయ్యా, నేను మనసులో అనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఈ కాలు రాలేదు కదా, చెప్పబట్టుకుని అడుక్కునేదే కదా రోడ్డు మీద అని చెప్పి మత్తన పెడుతుంటే ఒక వెలుగు ఆ డోర్ మీద పడింది. ఏమని పడింది తెలుసా? డోరు ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి, ఎముకలారా బ్రతకండి అన్నాను, బ్రతికాయి. లాజరు బయటికి రా అన్నాను, బయటికి వచ్చాడు. తీగల మీద కాలిపోతున్నావు, అమ్మా నాన్నని కేకలేసావు. నేను నీకు ప్రాణం పోసాను కదా, ఈ కాలుని ఈ చైన్ నీకు నేను ఇస్తాను. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అప్పుడు చచ్చిపోలేదు. 2009 సంవత్సరం జూన్ నెల 108 ఫోన్ చేస్తే తీగలు ఈ కింద పడి రక్తంతో కొట్టుకున్న నా దగ్గరికి తలుపు తీయండి చూడాలని అక్కడ ఉన్న గిరిజన ప్రజలు వాళ్ళందరి దగ్గరికి వచ్చి చూస్తే ఎవరు కూడా నా దగ్గరికి చూడడానికి కిటికీలు వేస్తే చూడలేము, ఏమి లేవు, వస్త్రాలు కాలిపోయినాయని చూడలేము, ఏడకి బూడిదగా కనపడుతుంది, ఎడగడ చీలిపోయి ఉంది అని చూపిస్తున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు. బయట 108 వచ్చింది, సదస్సుకో పెట్టుకున్నాడు. అయ్యా తీయండి, లోపలికి వెళ్ళారు. నా దగ్గర మీద చేపెట్టి చూస్తే సతస్కోప్ గుండె పెట్టి చూస్తే గుండె నాడి లైట్గా ఆడుతుంది. ఎప్ప చచ్చిపోతాడు, పోయి లోపల ప్రాణం పోయింది. ఈ శవాన్ని తీసుకెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఎక్కిచ్చేద్దామని చెప్పి ఈ చెయ్యిని ఏదో కట్టి ఒక ఇంజక్షన్ చేస్తారు, అది పాయిజన్ అంట. ఆ చెయ్యి వరకు బ్రేక్ కాకూడదని చెప్పేసి కట్టేసి నన్ను కొడుతున్నారు. ఆయ్ కన్ను మూస్తే నేను ఇక కన్ను మూసినట్టని నన్ను కొడుతూ ఉన్నారు. నేను ఈరోజు చెప్పబోతున్న మాట ఏంటంటే, ఆ రోజు 108లో నా శవం ఇంటికి వస్తుందని టెంట్ వేసి వాళ్ళు కుర్చీలు వేసుకుని చూడబోతున్న పరిస్థితి, రోడ్డు మీద టెంట్ వేసి నిరాక్ష దీక్ష చేసి ఈ శవం నాకు తెలుసుకోవాల్సిన అనుకున్న స్థితి. ఒక పక్క నా భార్య నా భర్త చచ్చిపోయాడని, ఒక నా తల్లి ఏమో నా కొడుకు చచ్చిపోయాడని చెప్పి నా కుటుంబం అంత అనాలసిన పరిస్థితి. కానీ దేవుడు ఈ రోజు వరకు కూడా నన్ను బ్రతికి ఉంచి తన సేవలో వాడుకుంటున్నాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పబోతున్న మాట తెలుసా? నేను ముగింపు తీసుకుని వస్తున్నాను, నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నాతో దేవుడు మాట్లాడి నాకు ప్రాణం పోసాడు. ఒక ఘోరమైన పాపిని, నా భార్య ప్రార్థన చేసేది. ఆ రోజు 2009 సంవత్సరం జూన్ నెల 13 తారీఖున ప్రభువు నన్ను పిలుచుకుని ఈ రోజున వాడుకుంటున్నాడు. చూడండి, ఏ మినిస్ట్రీలో కానీ ఎక్కడ కానీ నేను ట్రైనింగ్ చేయలేదు, ఏ సేవకులను వెంబడించలేదు. ప్రభువే ఈ రోజు వరకు పోషిస్తున్నాడు. నేను చెప్తున్నా, ఈ రోజు వరకు పోషిస్తున్నాడు. బలమైన చోట్లకి వెళ్ళి దైవ కార్యాలు ప్రభు చేస్తున్నాడు. ఇంకా నువ్వు అవిశ్వాసంగా లోక సంబంధంగా ఉండకుండా, అర్థమవుతుందా? ఖర్జూర చెట్టు ఏ విధంగా లోతైన ఏరులు భూమిలోకి పాతుకుని వెళ్ళిపోయి, అమ్మాయినండి, ఎడారులలో ఎవరు లేని స్థలాలలో, ఆదలేని స్థితిలో కూడా తను బ్రతికిందో, తను బ్రతికడ కారణం ఏంటంటే దేవుని వైపు చూసి బ్రతికింది. తనకున్న పాత మట్లన్నీ వదిలేసింది. అది పరలోకంలో కూడా మన ముందు కనపడుతూ ఉంది. ఈరోజు నువ్వు భక్తి చేసి సంఘములో, సహవాసంలో
బోధలో నువ్వు కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. వీరు అపోస్తుల బోధ. ఏ బోధ అబ్బా? ఏ బోధ? అపోస్తుల బోధ. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుడి ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండిరి. నా చేతులు జోడని చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువుల్లో హత్తుకొని ఉందురుగాక, ఆయన కొరకే బ్రతుకుతురుగాక. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. ఎస్ లార్డ్, ఈ ఉదయంలో ప్రభు అల్పుణ్ణి అభాగ్యుణ్ణి, గొంతు సరిగ్గా లేకపోయినా, పరిస్థితులు సరిగ్గా లేకపోయినా, నీ సన్నిధులు నిలబడిన పాత్రను నీళ్లు పోసి వడ్డించవయ్యా, నీకు స్తోత్రం. ప్రభు ఇన్న ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభు నీకోసం బ్రతకాలి, నీకోసం జీవించాలి నాయనా. ఎవరైతే ప్రభు కొత్తగా వచ్చిన, నూతనంగా వచ్చిన ఖర్జూర వృక్షములాగా, ఖర్జూర మువ్వలాగా మూవ్ వేయటానికి సహాయం చేయి. లెబనోను వలె, దేవదారు వలె వారు మందిరపు ఆవరణములో ఫలిస్తారు. సేవకులుగా లేత మొక్కల్లాగా త్రుంచబడాలని, బలపరచబడాలని నా గుండెలో మీరు దాచిన విషయాలు నేను మాతో మాట్లాడాను. నమ్మదగిన దేవుడు ప్రభు, ఈ ఉదయం ప్రజలు నన్ను వాడుకున్నా, సాయంత్రం దైవజనులు వాడుకోబోతున్నావు. సాయంత్రం వర్షం రాకుండా నీ మేఘమును అలా 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 మీరు కప్పబోతున్నారు. హల్లెలూయా. అవి మీరు కప్పబోతున్నారు. మీకు స్తోత్రం, మీకు స్తోత్రమయ్యా. దైవజనులు ప్రయాసపడి ఈ ప్రాంతాన్ని ఆత్మను రక్షించాలని, మండించాలని, ఈ ప్రాంతం అంతా నీ రక్తంతో నింపబడి ఉండాలని, ఈ ప్రాంతం అంతా నీ ఆత్మలో అయ్యా కనిపించబడాలి అని రాత్రి పగల్లో అక్క అన్న కష్టపడి ప్రార్థన చేస్తున్నారయ్యా. మాలాంటి సేవకులు పిలిపిస్తున్నారు నాయన. ఇదంతా మీరు ఇచ్చిన ప్రేమే, నీకు స్తోత్రం. ఈ రాత్రి పగటి వేళలో జ్ఞాపకం చేసుకొని అయ్యా, ఈ బిడ్డలందరూ కూడా నిజమైన భక్తి జీవితంలో లోతైన భక్తి చేయటానికి సహాయం చేయి. రెమ్మలు పాతి ఉంటే తొలగించుకొని నీ కొరకు సియోనులో కనపడాలి, పరలోకంలో కనపడాలి, పట్టణంలో కనపడాలి. సహాయం చేయమని నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు వాక్య పరిచర్య చేసిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. ఒకసారి సేవకులను బట్టి, అలాగే వారి పరిచర్యను బట్టి, కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు శుక్రవారము ప్రత్యేకమైన దినము, ఉపవాస దినము కాబట్టి మనము కొన్ని ప్రాముఖ్యమైన ప్రార్థనలు